చూస్తున్న నా సహోదరులకు, తల్లులకు, వెనుకున్నటువంటి చక్కగా దేవాలయం ముందు ప్రాంగణం కూర్చుని శుభాలు వందనాలు. ఈ దినము 6వ రోజు, ప్రాముఖ్యమైన రోజు, సృష్టిలో మానవుని చేసిన రోజు. కాబట్టి ఈ ప్రత్యేకమైన దినాన మనమందరము ధ్యానం చేసుకున్న అంశము ఎబ్బేజు ప్రార్థన. చదవబడిన కీర్తనలో ఒక్క మాట మనం ధ్యానం చేసుకుందాం. 94వ కీర్తన. దేవుడు చెప్తుంటే, యెహోవా ప్రతీకారం చేయదేవా, ప్రతీకారం చేయవా, ప్రకాశింపుము. అంటే లైట్ వెలగాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఇంకొంచెం నువ్వు చాలా గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ప్రకాశించు, ప్రకాశించు, రిఫ్లెక్ట్. లైట్ డల్గా ఉంటే 2 లైట్లు మళ్ళీ పెట్టాను, ప్రకాశించాను. కాబట్టి దేవుడు మనం అడగాల్సిందే. ఈరోజున అనుదినము చేసే ప్రార్థన నిడదన చెప్పుకున్నాం. ఎన్ని ఉన్నాయి? 7 రకాల ప్రార్థనలో ఈ ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థన. చూద్దామా? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, చాలా ఇశ్రాయేలు దేవుడి గురించి మొర్ర పెట్టాడు. అది ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి. ఎబ్బేజు పెట్టిన మొర్ర మేము ధ్యానం చేయబోతున్నాం. మా మొర్రలు కూడా మీరు వింటారని నమ్ముచు, విశ్వసిస్తూ ఈ యొక్క సందేశాన్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రభువా, మాతో మాట్లాడండి, మా బిడ్డను తృప్తిపరచండి. అనేక మంది వీక్షిస్తున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా నా మొరలాలెత్తెను, తన మహాదయను నన్ను కరుణించెను. అహానిశలతి నయనుడను నా దుహాయనేడు వని గ్రహించి అనికెను. యెహోవా నా మొరలాలెత్తెను, తన మహాదయను నన్ను కరుణించెను. తన మహాదయను నన్ను కరుణించెను. మీ దగ్గర ఉన్న కీర్తన పుస్తకం ఏంటి? నాతో సహా మొర ఆలకించాలంటే ఒక వచ్చిన అందరూ పాడుకోవాలి. ఎన్నో నెంబర్ పాట చెప్తండి? 6వ నెంబర్ పాటలో ఒక సహోదరుడు లేదా ఒక పెద్ద వ్యక్తి, ఒక మాస్టర్ గారు అనుకుంటా, ఈ పాటకి అర్థం చెప్పారు. ఈ పాటకి ఏమని అర్థం చెప్పారంటే, మదావళము పోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యం కుశారతన్ ఎదెచ్చలన్నిటి కుదించి పాపకు మొదలు తొదలు నరికి తరిగించే. నేను అర్థం విన్నారు కదా? మదావళం అంటే ఏనుగు. మదావళము పోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యం కుశారతన్ కుదించి పాపకు మొదలు తొదలు నరికి తరిగించే. మదమెక్కిన ఏనుగు. నా జీవితంలో పాపం అనేది మదమెక్కిన పరిస్థితుల్లో తన వాక్యాన్ని పంపించి, ఆ వాక్యం ద్వారా ఎదేచ్చే ఆశలన్నీ కుదించి మొదటి నుంచి చివరి వరకు కట్ చేశాడు. చప్పట్లు ఒక్కసారి. ఈ శ్రవణ కాల ధ్యానంలో ఏదైనా మన మనస్సులలో కనుక మదించి నాకేముందలే పాప విషయంలో పట్టించుకోకుండా జీవిస్తున్నప్పుడు మొదలు చివరి కూడా కట్ చేసి, అందుకయ్యా నా మొరాలకించక ముందు నన్ను శుద్ధీకరించి
ఆపరేషన్ చేసేటప్పుడు కొద్ది ఉంచుతాడు డాక్టర్ గారు, గడ్డని మొత్తం కూడా క్లీన్ చేసి శుభ్రం, బాధపడుతున్నారు కూడా. ఏమో మరగంట అనుకున్న ఆపరేషన్ గంట పట్టింది అది క్లీన్ చేయడానికి. ఈ 40 దినముల యాత్రలో ఎబ్బేజు ప్రార్థన జపం. ఇఫ్ యు వాంట్ టు సీ ద రిజల్ట్ ఓరియంటెడ్ ప్రేయర్, లోపల ఆపరేషన్ జరగాలి, నరికి దరికి చెక్ చేయాలి. అందుకే ఆయన చేసే ప్రార్థన వేదన పుత్రుడు అయిపోయింది. ఎబ్బేజు 9వ చదవండి, 4వ అధ్యాయం 9వ. ఎబ్బేజు ధనము పొందినవాడైనను వేదన పడి ఇతని కంటిన తల్లి అతనికి ఎబ్బేజును పేరు పెట్టెను. మా అమ్మగారు నాకు పెట్టలేదు అని పెట్టి. నేను పుట్టినప్పుడు 1972 జనవరి 24, 23 రాత్రి 24 పుట్టానంట. వీడియో కూడా బాబు తల్లి ప్రాణం పోయేటట్టుంది, అప్పుడంతా లేవు కదా, అవునా? చాలా భయంకర పరిస్థితిలో పుట్టాను. వేదన పుట్టింది. మా తాతగారు ఒక పేరు పెట్టాడు, చరాబంది రాజు అంట. వీడికి ఎప్పుడు చెరలేని దీవించాడు ఆయన, ఎందుకో పడుతుంది, కానీ ఎప్పుడు రాజే. రైతురాడు ఆమె ఆమె అప్పో సొప్ప బండి లైన్లో ఉంటుంది ఎప్పుడు ప్రదేవనగా కదా. నరసాలు కదా, రాజు రాజే, కానీ చెరలో నుంచి వచ్చాడు. చరాబంది రాజు ఆయన అంట, ఎప్పుడు చెరలే, కానీ ఆయన పేరు రాజు. ఆల్మోస్ట్ నా పరిస్థితి ఉంటుంది. భయం ఉండదు, దిగులు ఉండదు, ఏదో బండి నడుస్తాం. వేదన పేషెంట్ అర్థం. ఈ వేదన ఆ తల్లి తాను యొక్క పుట్టినప్పుడు అతనికి వేదన పడి కట్టారు కాబట్టి నేను ఈయన ఈ వ్యక్తిగత ప్రార్థనలో 4 రకాలు చేస్తున్నాడు. దేవా బ్లెస్ మీ, నన్ను ఆశీర్వది. మొదటి పదమా, నీవు నన్ను నిత్యంగా. నెంబర్ 1 బ్లెస్ మీ సర్టన్లీ, ఖచ్చితంగా ఆశీర్వదించు. నిశ్చయంగా అంటే చాలు, నిశ్చయంగా నెంబర్ 1 మొట్టమొదటి ఆశీర్వాదం అడిగాడండి. అనుదిన ప్రార్థనలో ఆ మాట అనేటప్పుడు ఎందుకంటే చూసి తెలుసా, నేను చాలా విలువైనవాడిని, మా తల్లి వేదనలో నన్ను కన్నది. మనిషిని దేవుడు 6వ దినాన్ని చేశాడు. ఈ అంశం 6వ రోజు ఎందుకు పెట్టారు పెద్దవాళ్ళు తెలియదు, కానీ 6వ దినాన మనిషిని చేసి మంచి రూపము. ఆదికాండము 1వ అధ్యాయము 26 చదువుతారు. 27-8 ఆయన ఏం చేశాడంటే తన రూపంలో చేసిన తరువాత 27 చదవండి. తన స్వరూపమందు వాడిని సృజించెను. దేవుని మనస్సులో ముందు స్త్రీ ఉంది, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. అప్పుడు అవ్వలేదు కదా, చూడండి బైబిల్లో. ఇంకా అప్పటికి అవ్వం రాలేదు కమ్మా. మరేంటిది, ఒక పెద్ద స్కాలర్. ఆయన ఈ వచ్చిన మీద గంట క్లాస్ తీసుకు, డాక్టర్ వసంతరావు గారు, ఏసీటీసీ ప్రిన్సిపల్, హైదరాబాద్లో మన వేదాంత కళాశాల ఉంది కదా, దాని ప్రిన్సిపల్ గారు ఎప్పుడు క్లాసులు తీసుకోడు. ఇది మాత్రం ఆయన తీసుకోడు. చాక్రీస్ దగ్గరికి వచ్చి విమెన్ లిబరేషన్, స్త్రీకి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, దేవుని ప్రణాళికలో దేవుడు ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నది, కానీ ముందు ఎవరున్నారు తెలుసా, వాని స్త్రీని గాను. బైబిల్ అన్నమాట. 2 బిడ్డలు పుట్టినప్పుడు ఫస్ట్ అబ్బాయి పుడతాడు, తర్వాత పాప పుట్టినప్పుడు ఆ పాప పుట్టగానే ఆ తండ్రి ఆ తల్లి అనుకుంటారు, ముందు అమ్మాయి పెళ్లి చేసేద్దాం అనుకుంటారు. అవునా? అవునా కదా, సహజంగా. ఎందుకు, తన ప్రణాళికలు వివాహం అనగానే ఆ స్త్రీకి ఎంతో విలువ ఉన్నది. స్త్రీ గారు చప్పట్లు కొట్టుకోండి. దేవుని ప్రణాళికలో మీరు లేరు, స్త్రీని గాను పురుషుని గాను నియమించి వారిని ఆశీర్వదించాడు కదా. దేవుని ప్లాన్ లో వారిని, వారంటే ఎవరు మరి అక్కడ దేవుని ప్లాన్ లో, అవునా? కరెక్టా? స్త్రీలు శక్తివంతులు. అందుకే ఎప్పేసి తన వ్యక్తిగత ప్రార్థనలో, అనుదినం చేసే ప్రార్థనలో ముందేనన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు. బ్లెస్ మీ లార్డ్. సామెతల గ్రంథం 10:22 కానీ మాటల దగ్గర సామెతల గ్రంథం 10:22 మనం చదివితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత. అంతే.
యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఒక మాట మీకు చెప్తాను, యోసేపు ఐశ్వర్యవంతుడా లేక జాతమా? ఐశ్వర్యవంతుడు కాదు, అన్నదమ్ముల చేత పట్టబడ్డ బానిస జాత. కానీ యోసేపు తన చివరి జీవితం ఐశ్వర్యవంతుడా కాదా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. దేవుడు తాను ఊహించని అంత ఐశ్వర్యవంతుడయ్యాడు. ఆ దేశానికి గవర్నర్ అయ్యాడు. ఒక బానిసగా అమ్మబడినటువంటి మామూలు వ్యక్తి దేవుని యందు భక్తి గలవాడు కాబట్టి యోసేపు దేవుడు ఆయన పేరు ఫలించేది కొమ్మ. కాబట్టి ఎబ్బేలు చేసిన మొదటి ప్రార్థన, ప్లీజ్ బ్లెస్ మీ లార్డ్, నన్ను నీవు ఆశీర్వదించయ్యా. మనం కూడా అనుదులు చేసుకోవాలి ప్రార్థన. దేవుడు ఆశించకపోతే నన్ను కష్టం, చాలా కష్టం కాదు. చిల్లుకుండా పోతానే ఉంటాయి. దేవుడు లేకుండా మనం ఎంత ప్రయాసపడినా కూడా కష్టం పోతానే ఉంటాం జీవితాంతము. దేవుడు కనుక దేవుడు నన్ను ఆశీర్వదించంతే నేను నీ బిడ్డ కదా అని మొదటి ప్రార్థన చేస్తాను. రెండవ ప్రార్థన, సరిహద్దులను చదువు. నా సరిహద్దులు అని ఉంటుంది కదా, బౌండరీ ఒకటే. ప్లీజ్ ఎక్స్పాండ్ మై బౌండరీ. నాకు ఒక సరిహద్దులదయ్యా, నా పరిధి, నా జీవితం, నా చదువు ఇంతే, నా భోజనం ఇంతే, నా ఇల్లు ఇంతే, నేను ఏ ఊరు దాటను. మనందరికి ఒక సరిహద్దులు ఉన్నాయి. ఆధ్యాత్మిక సరిహద్దు ఏంటంటే నేను ఇంతే కాదు. ఒక విశ్వాసం ఏం ప్రార్థన చేయాలంటే, లార్డ్ ఎక్స్పాండ్ మై బౌండరీస్, నా యొక్క సరిహద్దులను అందుకని యెషయా త్రాళ్లను పొడుగు చేయుడు లేదా? మీ త్రాళ్లను, మీ గుడారం యొక్క త్రాళ్లను పొడుగు చేయండి అంటే ఎక్స్పాండ్ లైఫ్. అవునా? డెవలప్మెంట్, అభివృద్ధి. ఈ సరిహద్దు విశాలపరచడం అంటే అభివృద్ధి, విశ్వాసంలో అభివృద్ధి, భౌతికంగా అభివృద్ధి, శారీరక అభివృద్ధి, చంటి బిడ్డ ఎదుగుదలలో అభివృద్ధి. అవునా? మానసికంగా అభివృద్ధి, ఆత్మీయంగా అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి, సేవల అభివృద్ధి. దేవుని స్తోత్రం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని బిడ్డలు ఎప్పుడు చర్చికి వెళ్ళి ఎప్పుడు కష్టాలు అనుకుంటే హైందవులు మీ ఫ్రెండ్స్ చర్చికి వస్తారా? చెప్పండి, రా. మీ బాధలే ఉంటే డాక్టర్ గారు ఎప్పుడు చూసినా దగ్గుతుంటే ఆ డాక్టర్ గారు దగ్గుదగ్గమని వెళ్తారా? అలాగే బాబు ఆయన దగ్గుతూ ఉంటాడు అయితే అంటారు లేదా? ఆ డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్తున్నావు? ఆయన 14 దగ్గుతాడు అయితే 14 జనుమం ఆయన పక్కనే ఉంటుంది అయితే ఎందుకు? అభివృద్ధి లేని జీవితం. ఎబ్బేలు చేసే ప్రాంతంలో అభివృద్ధి చేయనను ఎక్స్పాన్షన్ అండ్ డెవలప్మెంట్, అది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకసారి మనం చూసినప్పుడు ఆదికాండం 35:11 ఆదికాండం 35 నేను సర్వశక్తి గల దేవుడను, ఫలించి అభివృద్ధి పొందుము. అంతే. ఎవరితో చెప్పేటి మాట? యాకోబుతో. ఇశ్రాయేలు పేరు మార్చిన తర్వాత దేవుడు మాట చెప్పాడు. 9వ వచనం, యాకోబు అతని రాముడిని వచ్చిండగా అతపక్షమై అతన్ని ఆశీర్వదించెను. ఇక నీ పేరు యాకోబు కాదు, అనబడదు, ఇశ్రాయేల్ అని చెప్పుచున్నాడు. ఎందుకంటే నీ లైఫ్ ఇప్పటి వరకు యాకోబు ఉన్నామేమో, ఎన్ని సంవత్సరాలు, ఇక నుంచి ఇశ్రాయేల్గా మార్చబడి. అర్థం ఏంటి తెలుసునా? యాకోబు అంటే సుఖం శక్తి, ఇశ్రాయేల్ అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం. యాకోబు అంటే తెలివిగా అన్నను మోసం చేసి నేనే ఇస్సాకునని రోమం కప్పుకొని నేనే ఏశావునని కదా తండ్రి దగ్గరికి వెళ్ళి సొంతగా ఏదో చేయాలనుకున్నాడు. పెళ్లి విషయంలో నేను చాలా తెలివిగలను, అన్నయ్య కంటే మేనమామ కూతుర్ని రాయని అందం ఉందని ట్రై చేశాడు. మేనమామ దగ్గర మోసపోయి లేయం చేసుకున్నాడు.
ఇక అన్ని యాకోబు కష్టాలే. బాబు యాకోబుకి చాలు, నువ్వు ఇశ్రాయేలుగా నీ సరిహద్దులు నేను విశాలపరచబోతున్నాను కాబట్టి, నేను నిన్ను ఆశీర్వదించబడుతున్నాను కాబట్టి నువ్వు నా దగ్గరికి రా. దేవుని దగ్గరికి వస్తే మన జ్ఞానము పక్కన పెట్టి నీ జ్ఞానం దయచే. పిల్లల పరీక్షకి వెళ్తా ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంటాను, తల్లి చేత పాస్టర్ చేత. ఎందుకు? అయ్యా నా జ్ఞానము చాలదు, నీ జ్ఞానం నాకు దయచేయి. నా మార్కులు కాదు, ఎక్కువ మార్కులు నాకు కావాలి. వ్యవసాయము అభివృద్ధి చెందాలి. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, కొన్నిసార్లు నష్టపోతుంటాం, కొన్నిసార్లు ప్రతిచర్యలు ఉంటాయి. కానీ దేవుడు ఉన్నాడు, పట్టుతో అడిగే బాధ్యత మనది. అడుగుడి మీకు ఇయ్యబడిన, వెదకుడు మీకు దొరకదు. కాబట్టి దేవుడు యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చుకున్న తర్వాత అతన్ని అభివృద్ధి కలుగ చేశాడు. ఒకసారి స్త్రీలు కూడా నాకు ఒకసారి చూడండి, ఎక్కడైనా భక్తి కలిగిన స్త్రీలు వాళ్ళ వరకే ఉన్నారా, వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వార్థను ప్రకటించమన్నారు. అలా భక్తి గల పురుషుడైన, భక్తి గల లూదియమ్మ సేవకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా ఇంటికి రండి అని బలంతో చేసింది కదా. జైలు అధికారి రక్షణ పొందిన తర్వాత మా ఇంటికి రండి అన్నప్పుడు నీవును నీ ఇంటి వారిను నీవు విస్తరించాలి. ఎబ్బేజు ప్రార్థన రెండవ విషయం ఏంటి? నీ సరిహద్దులు విశాలపరచాలి. ఒక సహోదరి దేవుని సన్నిధికి వస్తా, కన్నీరు కాలుస్తా, శ్రమలు పడుచు కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుందంట. ఏ రోజు నేను, నా భర్త, నా ఇద్దరు పిల్లలు, మా అత్తయ్య గారు కలిసి చర్చికి వెళ్తాము, మామయ్య గారు లేదు. ఏ రోజు వస్తుందో చూస్తే ఆ రోజు వచ్చింది ఎప్పుడు తెలుసా? 2020వ సంవత్సరం శ్రమల కాల ధ్యానం. చప్పట్లు పట్టుకుని ఒకసారి దేవుని ఆ శ్రమల కాల ధ్యానం ఏ కోరికలు అడగల, ఏ ఉద్యోగం అడగల, ఏ బిడ్డల చదువులు అడగ, ఏమడగ. ఏ రోజు నేను, నా కుటుంబం కలిసి లూదియమ్మ ప్రార్థన చేసుకుంది అన్నప్పుడు దేవుని కృప వల్ల ఈ రోజున వారు దేవుని లక్ష్యంలోకి వచ్చి ఫ్యామిలీ మొత్తం చేసుకొస్తారు. దేవుని స్తోత్రం. ఆమె సరిహద్దులు విశాలపరచుకోవాలి. 3వ వచనం చదువునా, నీ చెయ్యి నాకు తోడుగా తోడు ఉండాలి. సహాయం, దేవుని యొక్క సహాయం. మొదటిదేమో బ్లెస్ మీ లార్డ్, నీవు నన్ను ఆశీర్వదించు, నేను చాలా విలువైన నీ బిడ్డనయ్యా. వేదంలో పుట్టాను, మా అమ్మకి నేను చావో బ్రతుకు మధ్య పుట్టాను, నా జన్మ చాలా విలువైంది. మన జన్మ చాలా విలువైంది. 6వ రోజు దేవుడు మానం చేసి, అది మర్చిపోకండి. అందుకని హాస్పిటల్ నుంచి పిల్లవాడు 6వ రోజున డేంజర్లో ఉంటాడు. తాడు పేడ తెలియదు ఆ రోజే. అందుకు అన్నప్రాస కూడా 6వ నెల వచ్చినప్పుడు 6వ రోజే పెడతారు. 6వ రోజు మానవ దేవుడు చేశాడు. పుట్టిన 6వ రోజు చాలా సైంటిఫికల్గా డేంజర్. మా తమ్ముడు కొడుకు కూడా అదే పరిస్థితి, భయపడిపోయాడు సెప్టెంబర్ 6. అలాంటిది మానవుడికి 6వ రోజు దేవుడు పెట్టుడు చాలా విలువైన జన్మ. ప్రార్థన చేసినప్పుడు నేను మంటిని పురుగునని హృదయపూర్వకం మాట్లాడాలి, కానీ నిజంగా మనం చాలా దేవదూతల కంటే కూడా విలువైన వారు. అందుకని మొదట నన్ను ఆశీర్వదించయ్యా, ఎబ్బేజు ప్రార్థన. రెండవది నన్ను అభివృద్ధి చేయయ్యా, నా సరిహద్దులను విశాలపరచు. 3వది నీ చెయ్యి నాకు తోడుగా. నమ్మదబట్టు పాట. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను ఎన్నో అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను ఎన్నో అనుక్షణము నన్ను చెక్కుము. నా పాపిని నేను తండ్రి పాపయోగిలో పడి ఉంటే దేవరిస్తుమో శుద్ధి చేయుము పొందనేమో ప్రేమలో లేవరెత్తుము శుద్ధి చేయుము పొందనేమో నేను అందరూ పాడము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ
శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నిజంగా ఈ పాట ఏమో కానీ దేవుడు మనం చెప్పుతుంటే ఆ ప్రతిసారి వేసే దెబ్బకి ఆ రాయికి దెబ్బ కదా వాస్తవం ఆలోచన. ప్రతిసారి శిల తీసుకొని కొడతంటే అమ్మ ప్రాణం ఉంటే రాయి ఎన్నిసార్లు ఇచ్చేది. అందుకని భక్తుడు అంటున్నాడు, నీ శ్రమలు నీ రూపం తీసుకురావడానికి వెళ్తున్నాయి. మామూలు రాయి కాదు, నువ్వేక నిన్ను లెక్క చేయరు, పట్టించుకోరు. నువ్వు శిల్పంగా ఉంటే నిన్ను పూజిస్తారు. అవసరమైతే అబ్బా ఎంత బాగుంది శిల్పం. 1988లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బుద్ధ విగ్రహం తయారు చేయడం ఒక రాయి తీసుకొచ్చారు కదా. ఆ రాయి తెస్తుంటే మొత్తం తీగలన్నీ కట్ చేసి మేము కొత్తగా హైదరాబాద్ చదువుకోవడానికి ఏంటిదంటే ఒక నీళ్ళల్లో పెట్టబోతున్నారట. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే చూడాలని ఆయన పర్యావరణం అంటే ఇష్టం కాబట్టి, కళ్ళంటే ఇష్టం కాబట్టి, యాక్టర్ కాబట్టి ఆ సెంటర్ నీళ్ళలో పెట్టడానికి ఆ రాయిని తీసుకెళ్ళారంట. కొన్ని నెలలు చెక్కారు. అది పెట్టినప్పుడు అందరూ వెళ్ళాము. పెట్టేటప్పుడు నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడిపోయింది. అప్పుడు కొన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చి, సైంటిస్టులు వచ్చి మన దాన్ని నిలబెట్టారు. ఇప్పుడు చూస్తే కొత్త దగ్గర ఒకసారి పడిపోయింది నీళ్ళు. మేము అక్కడే ఉన్నాం. అది అంతకుముందు మామూలు రాయి. నీవు శ్రమలు పడుతున్నావు ఏమనుకుంటున్నావేమో. లాగా వేదన ప్రార్థన చేసినప్పుడు అయ్యా నాకు తోడుగా ఉండవు. తోడు ఎప్పుడు అవసరం? చీకటి అంటే తోడు అవసరం. తోడు ఎప్పుడు అవసరం? ఒంటరితనంలో తోడు అవసరం. తోడు ఎప్పుడు అవసరం? ఇక నాకు ఎవరు ఈ లోకంలో దిక్కులేరు అన్నప్పుడు తోడు అవసరం. తోడు ఎప్పుడు అవసరం? నా వల్ల కాదు ఈ సమస్య, ఎవరు కాదు ప్రార్థన చేసుకోవాలని చూసారా, ఆపరేషన్లోకి వెళ్ళి బయటకు వస్తారు లేదన్నప్పుడు అప్పుడు తోడు అవసరం. తోడు ఎప్పుడు అవసరం? నా బిడ్డలు ఏం చేయాలో అర్థం కాకున్నప్పుడు నీ తోడు అవసరం. తోడు ఎప్పుడు అవసరం? ఈ సమస్య, ఈ సముద్రం నేను దాటలేకపోతున్నాను, నీవు నాకు కావాలయ్యా తోడు. యెషయా గ్రంథం 41 వచ్చాను 10వ వచనంలో దేవుడు అంటాడు, యాకోబుతో చెప్తున్న మాట ఏంటంటే, చదువునాను ఒకసారి. యెషయా గ్రంథం 41, 10, 43, 5 కూడా. నేను పట్టుకొని నీవు నా దాసుడు మరియు నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచాలి. ఇన్ని మాటలు దేవుడు చెప్తున్నా కూడా దేవుడు నీకు తోడై ఉంటాడా లేదా చెప్పండి? తోడై ఉంటాడు. భయపడదు. కానీ అంత కష్టం, అంత ఈజీ కాదు. దేవుడు తోడుగా ఉండాలంటే ప్రక్కనే నడవాలి. 121వ కీర్తన, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడు నీడగా ఉండాలంటే దేవుడు మనం కలిసి ఉండాలి. సింపుల్ ఫార్ములా. దేవుడు మనం కలిసి ఉండాలంటే నేను నా నీడ కలిసి ఉన్నాను. వెలుగున్నప్పుడు మాత్రం నీడ కనపడుతుంది. చీకటిలో నీడ కనపడిద్దా? ఉండదు. మన చీకటి అంటే చందమామ చీకటి కరెక్ట్ కాదు. చందమామ ఉన్నప్పుడు వెలుగు వస్తూనే ఉంటుంది. గాఢాంధకార పరిస్థితిలో నీకు వెలుగు ఉండదు. నీవు మొదటగా రావాల్సింది ఏంటంటే, నీవు ఎప్పుడు నీకు సహాయం కావాలంటే, అందుకని మానవుడు ఆదామును చేసినప్పుడు సాటి అయిన సహాయం, హెల్పర్, తోడు. నేను ఎప్పుడు చెప్తే సందేశం, ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఎవరిలాగా? ఆదాము అవ్వలాగా. తావడం పేడు కష్టమో నష్టమో దేవుడు చేసి నాకు ఇచ్చింది కాబట్టి అని అవ్వమాట విన్నాడా కదా? విన్నాడు కదా? తప్పైన విన్నాడు. తోడు భరోసా. జీవితాంతము చివరి వరకు కూడా తోడుగా ఉండేది ఎవరంటే భార్యకు భర్త, భర్తకు భార్య. దేవుడు మాత్రమే. ఒంటరితనంలో కూడా దేవుడు మాత్రమే. ఒక భర్త లేకపోయినా భార్యే. రాత్రి మా బుద్ధమ్మ గారు నిద్ర తీసుకెళ్ళడానికి వెళ్తే ఎవరు లేక ఒకటే తన మనవడని యజమాని చదువు ఏదో చెప్తారు మన సాంప్రదాయం. ప్రార్థన చేసుకుంటాను. యజమానిని బాగా చూసుకున్నాను, చిన్నపిల్లవాడిలాగా చూసుకున్నాను.
చప్పడం కొట్టడం ఒకసారి గట్టి ఇష్టమైతే. ఎందుకో తెలుసా, ఆమెకు ఏమి తెలియనప్పుడు 9 సంవత్సరాలు వివాహం చేశాడు. ఆయన అంతగా ప్రేమించుకున్నాడు, దెబ్బ వేయకుండా పెంచుకున్నాడు. వీళ్ళ అక్కగారు, మా అమ్మగారు అక్క. ఆయన మరణించిన తర్వాత నా దేవుడు నా భర్త, ఎందుకంటే ఆయన సంఘ పెద్దగా చేసి మారాడు. చాలా కోపిస్తుంది మా పెద్ద. ఆగస్టు 10వ తేదీ 2095 లేదా ప్రాంతం అనుకుంటాను, మన చర్చి ప్రతిష్ఠ రోజున వర్షం వస్తుంటే ఆ రోజు నుంచి నేను బీడీలు తాగుతాను, ఆ రోజు బూతులు, ఆ రోజు కోపం తగ్గించుకుంటాను, ఆ రోజు నుంచి చర్చికి రెగ్యులర్గా వస్తానని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఫోటో దగ్గరికి వచ్చి వర్షం పడుతూనే ఉంది. 9 గంటలకి వర్షం ఆగిపోయింది. ఒక నెల ఆగిన తర్వాత ఆయన అలవాటు మార్చుకొని ప్రార్థనకి వెళ్ళాడు. చనిపోయే వరకు కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. క్రైస్తవుడు ఆమె చెప్పండి. ఆమె కొడుకు పొన్నూరు పెద్ద హాస్పిటల్కి హెడ్ అయ్యాడు. ఆ కుటుంబం నుంచి దేవుడు యాజకుని కూడా తయారు చేశాడు. చూడండి ప్రేమ వాళ్ళారా, దేవుడు నీకు తోడుగా ఉంటే అందుకని నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు. అది నేర్చుకోవాలి. దేవుడు ఇచ్చిన బాంధవ్యం కూడా మర్చిపోవాలి. దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. మనుషులు విడిచిపెడతారు కానీ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. చివరిగా మనం మాట ఏంటంటే, మనల్ని కీడు రాకుండా చూడండి. 4 రకాల ప్రార్థన. కీడు వస్తుంది ఖచ్చితంగా. విశ్వాసులకు కష్టాలు, బాధలు, శ్రమలు ఏం చేసాడని కీడు వచ్చిందండి దానియేలుకి. అవునా? ఏం చేసాడని యోబుకు శ్రమలు వచ్చినాయి. కొడుకులు చచ్చిపోవటం ఏంటి, ఆస్తిపోవటం ఏంటి, ఎందుకు ఇవన్నీ జరిగినాయి? ఏం కాదు. ఆయన చేసే ప్రార్థన, ఎబ్బేసి ప్రార్థన, ఆయన ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించు మొదటిగా, రెండవది నన్ను బ్లెస్ మీ లార్డ్, రెండవది నన్ను అభివృద్ధి చెయ్యి. ఈ స్థితి కంటే మరొక స్థితి మనం కూడా నా బిడ్డలు అభివృద్ధి చేయి ప్రార్థన తప్ప అదేమన్నా కాదు. మన బిడ్డలు దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయాలి. మన బిడ్డలు అభివృద్ధి చెందాలి, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసుకోవాలి. అబ్రహాం ధనవంతుడు, అబ్రహాం కొడుకు ధనవంతుడే. ఇస్సాకు పుట్టాడు. ఏశావు, యాకోబులు కూడా ధనవంతులు వచ్చారు. ఎక్కడ పేదరికం రాలేదు. అబ్రహాముల ప్రార్థన దేవుడితో ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డ అనిపించినప్పుడు నా సరిహద్దులు విశాలం. మూడవది హెల్ప్, సహాయం కూడా నాకు సహాయం చేయి, నా సహాయం చేయను నాకు తోడుగా. చివరిగా కీర్తన గ్రంథం 91 కీర్తన 14 కీడు నుండి నన్ను తప్పించు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక అంతే. ఎవరతడు? అమ్మగారు చెప్పారు కదా చాలాసార్లు. ఎవరతడు? మహోన్నతుడి చాటున నివసించే దేవుడు. చాటు ఉంటే చాలండి. దేవుడు నీకు కోడెనుకో. దేవుడు కనుక పెద్ద కోడి అనుకుంటే నీవు నీ పిల్లలు ఆ కోడి రెక్కల కింద కప్పబడినట్లయితే మహోన్నతుడి చాటున నివసించేవాడే తప్పించబడతాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేద్దాం. అతడు నన్ను దేవుని ప్రేమిస్తున్నాము, దేవుని నిజంగా ప్రేమిస్తున్నాము. చాలా సంతోషం. చాలా దూర ప్రాంతం పనులకెళ్ళి బిడ్డలు టయానికి వస్తున్నారు. మీ కొరకు నేను అక్కడ ఆపాను. మళ్ళీ మనూరులో ప్రార్థన ఆపేసి 8 పెట్టేశాను. నేను తప్ప రాలేదు. నాకేం మధ్యలో జరిగితే అవునా? అంతే కదమ్మా. గేట్ నుంచి చేస్తున్నారు, ట్రైన్ 9 పెట్టాను. సరే పాస్టర్ గారండి, నా బిడ్డ దూర ప్రాంతాల్లో వస్తున్నారయ్యా, వారి కోసం సందేశం నుంచాను. ప్రక్కన అమ్మగారిలో ఎన్నో కీడులు మనకు వస్తున్నప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలంటే, ఏ కీడు కాకుండా నన్ను తప్పించు. మన కుటుంబం దేవుని కుటుంబంగా ఉండాలి. ఎబ్బేజు ప్రార్థన ఏంటంటే, అయ్యా మా కుటుంబము, దేవా మా కుటుంబము నీకు అంకితం, దేవునికి అంకితమైన కుటుంబంగా, దేవుని సమర్పణ చేసుకునే కుటుంబంగా, ఎవరు ఎటుపోయినా నేను నా ఇంటి వారి యెహోవా వల్లే నీతోనే ఉంటామనే కుటుంబంగా చేసుకున్నప్పుడు 4 ప్రార్థనలు మనం చేసుకోవచ్చు. మొదటి ప్రార్థన, నీవు నన్ను ఆశీర్వదించు. రెండవ ప్రార్థన, నా సరిహద్దు విషయాలు అంటే నన్ను అభివృద్ధి చేయము. ఆశీర్వాదం, అభివృద్ధి. మూడవది, నాకు తోడు, అభయం, నేనున్నాను ఏమన్నాడు దేవుడు. 4వది, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ఆపదలు వస్తే నన్ను తప్పిన. అలా నేర్చుకుంది ఏంటో, ఆశీర్వాదం, అభివృద్ధి,
మూడవది అభయం, అంతేనా? చూడండి, నాలుగవది ఆపద నుంచి తప్పించి. ఈ మాటలు తెలిపించినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదం. 144వ కీర్తన 2వ వచనంలో అందరూ చేయండి, ఆశీర్వాద కుటుంబగా మనం ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి బేజు ప్రార్థన. శిలువపై వేలాడుతున్న యేసయ్య మనందరూ ఆశీర్వదించాలని, మన పాపం నుంచి తప్పించాలని, మనకు తోడుగా ఉండాలని. అయ్యో నీ వల్ల కాదు పాపం పోవటం, నేను నీకు తోడుగా ఉంటానని ప్రభువు శిలువ పైన కార్యం చేసింది నీకోసమే కదా. చూడు 40, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. చాలా చాలా ఎవరైనా రాజు, ఆయన నా కోట, ఆయన వేళ పోరాటం చేస్తాడు. కృపానిధి, నా దుర్గము, ప్రహరీ ఆయనే. నన్ను తప్పించేవాడు నా రాజు, యేసురాజు. శిలువపైన యేసురాజు. ఎబ్బేసి ప్రార్థనలో నేను చేస్తున్నానంటే నాకు నువ్వు ఉన్నావు కదయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం. అందరు లేచిన పెడదామా? మన కుటుంబాలు దేవుడికి అంకితమైన సమర్పణ మనం 4 ప్రార్థన చేస్తున్నాం. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. జీవా సక్కబడుతున్నాం. ఏ కీడులకుండగా కాపాడు మా పిల్లలను, లోకాదులు వ్యసనములు తాకుడు లేకుండా సాచుము నీ చేతులలో. ఫల సంపదలతోటి అల్లకాలము జీవింప గురిపించుము నీది వెనను. దేవా కుటుంబము నీ సేవకే అంకితము, నీ సేవకే అంకితము. ఒక ప్రార్థన చేసుకుందాం. అనుదినం చేసే బేజు ప్రార్థన. వేదన, ఆయన పేరే వేదన కావచ్చు, కానీ నా జన్మ ఈ శ్రమలు ఏంటి ప్రభు అనుకోవద్దు. వేదనలోనే ఆశీర్వాదాన్ని అడిగాడు ఆయన. నా సరిహద్దు విశాలపరచండి, నీ భక్తి జీవిత విశాలపరచు ప్రార్థన చేస్తాను. నీ కుటుంబం దీవించబడాలి ప్రార్థన చేస్తాను. ఉన్న భక్తి కాదు, నీ ప్రార్థన, నీ వాక్యం పెరగాలి, నీ దేవుడికి ఇష్టం పెరగాలి, నీ చదువులు పెరగాలి, నీ వ్యవసాయం, నీ వ్యాపారం పెరగాలి. ప్రభుని అడుగుతాం. ఆయన సరిహద్దు విశాలపరిచింది, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎటు వెళ్తాడు వెళ్తాడు, వస్తా నీడలకు వస్తాడు ఆయన. సింహాల గుహలో దానిని తోడున్న దేవుడే మన తోడుగా ఉండడా? అయ్యా కీడు రాకుండా తప్పించిన ఆయన పరిశుద్ధాన్ని కొందా. ఈ బేజు ప్రార్థన. శిలువపై వేలాడుతున్న యేసయ్య నువ్వు రాజువి, మా కోట, మా దుర్గ, సమస్త నీవే కదా ప్రభు. కుటుంబంలో ఆధ్యాత్మికత విస్తరించాలి. యేసు నామమున ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక. యేసు నామమున ప్రతి కుటుంబం సరిహద్దు విశాలపరచబడును గాక. యేసు నామమున ప్రతి కుటుంబం నీవు తోడైండును గాక. యేసు నామమున ప్రతి కీడు తప్పించబడును గాక. ప్రతి పరిస్థితి నా బిడ్డలు దయచి ఎప్పటి ప్రార్థన ప్రతిరోజు ప్రతి కుటుంబంలో ఉండేది నుంచి. వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, పరీక్షలకు విజయం దయచి. ప్రయాణమై ఆటోల్లో వాహనాలు వెళుతున్న క్షేమం దయచి. వృద్ధాప్యులను బిడ్డకు ఆరోగ్యం దయచి. చంటి బిడ్డ తల్లు, గర్భిణీ స్త్రీలు
సంతగా ఎదురు చూస్తున్నారని జ్ఞాపకం చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా సిలువ ధ్యానాన్ని ఆశీర్వదించాం. మేము దినదినము నీలో వర్ధిల్లుతూ విస్తరిస్తూ ఆశ్రయించబడే వారికి చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును. మహోన్నతుడు మాకు దయచేయండి. మనం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించు. సగృత్యాకాదృష్టి మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవేంటది. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ కన్యక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు మీ కుటుంబాన్ని ఇక్కడ సమస్త తోడండి. ఎబ్బేసు ప్రార్థన వలె మీ ప్రార్థన ఫలింపచేయును గాక. ఆమేన్. రాజులకు రాజైన మనమిని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజవరము లేదని. రాజులకు రాజైన మనమిని పూజ చేయుటకు రండి. God bless you all. అందరికీ వందనాలు. దేవుని దీవించిన ఆమేన్. అశ్వర్ గారు, నేను గోధుమ పురుషులు ఎల్లుండి గురువారం కీర్తన చదవకొచ్చున్నాను. ఆ తర్వాత శుక్రవారం మణింపాస్